అయితే దాన్ని ఎలా చూడాలంటారు ప్లీజ్? సార్ మీరు అన్నట్టుగా రోజా గారు నన్ను రేప్ చేసే ధైర్యం ఉందా, లేదా పవన్ కళ్యాణ్ నోట్లో ఐస్ ఫ్రూట్ పెట్టుకున్నాడా, లేదా ఏళ్ళు చూపించడం, అవన్నీ విన్నాము చూసాము. ఇవన్నీ కూడా లేదు. ఇప్పుడు అమ్మకి అప్పకి పుట్టాడా, పార్టీ మార్తను మాత్రాన్న నేను పార్టీ మారడం నేను సమర్థించిన కానీ ఆమె అన్న అమ్మ పార్టీ మారితే అమ్మకి అప్పకే పుట్టినట్టేనా? ఈ మాటలన్నీ కూడా ఎలా వస్తాయంటే సార్, తను పుట్టిన వాతావరణం, తను పెరిగిన వాతావరణం బట్టి ఉంటారు సార్. తన కుటుంబం బూతులే మాట్లాడుకుని 24 గంటలు బూతులే తోటి తిరుగుతుంటే వాళ్ళకి బూతులే వస్తాయి. ఏదో తను పెరుగుతున్న పార్టీ ఏ పార్టీలో అయితే జాయిన్ అయిందో ఆ పార్టీ వాళ్ళు బూతులే ట్రైనింగ్ ఇచ్చి బూతులు మాట్లాడితేనే నీకు పదవి ఇస్తాం, బూతులు మాట్లాడితేనే నిన్ను నువ్వు పార్టీలో ఉంచుకుంటాం, లేకపోతే నీ పార్టీలో తోసేస్తా ఉంటే ఆ భయంతో కూడా బూతులు మాట్లాడొచ్చు సహజంగా. లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉందండి, పవన్ కళ్యాణ్ గారు ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే ఆయన పార్టీలో సస్పెండ్ చేసేస్తాడు ఇమీడియట్ గా. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశాన్ని కానీ లేదా వైసీపీని కానీ లేదా మరో పార్టీని కానీ బూతులు తిట్టినోని కానీ లేదా మాట్లాడినోని కానీ ఎవరికైనా ఒక పదవి ఇచ్చేయడమో చూడండి. పవన్ కళ్యాణ్ గారు పదవులు ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా నోరెత్తర పైకి వచ్చి అటువంటి క్రమశిక్షణలో పెంచాడు ఆయన. అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం. అది అమ్మ మొగుడు ఉన్నా నీ అమ్మ మొగుడు చెప్పాడు అన్నవాడికి మంత్రి ఇచ్చాడు ఆయన. సంజనా సుకన్య అనే వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చాడు ఆయన. ఏది నన్ను రేపు చేసే ధైర్యం ఉందన్న వాళ్ళు మంత్రి పదవి ఇచ్చినప్పుడు అందులో తప్పే ఉంది. ఇప్పుడు ఎవరైనా తప్పు మాట్లాడతారండి. ఇప్పుడు నేను కూడా మాట్లాడేది ఒకసారి తప్పు పదం వచ్చేస్తుంది. ఏంటంటే నాకు నేను తెలుసుకోవాలి, లేదు మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు క్షమాపణ చెప్పాలి, లేదు పొరపాటున అయిపోయిందని. లేదా పార్టీ అయినా క్షమాపణ చెప్పలేదు, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, సరిదిద్దుకుంటాం, రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పాలి. ఇప్పుడు బివి మోహన్ రెడ్డి గారే సమర్థించుకుంటాడు తప్పు లేదు అంటుంటే దానికి సమాధానం ఎవరు చెప్తారండి? ప్రజలు చెప్తారంటే ప్రజలు కూడా ఎన్నుకుంటున్నారు అటువంటి వ్యక్తుల్ని. సో ప్రజల్లో కూడా మార్పు రావాలంటారు మీరు? ప్రజల్లో కూడా మార్పు రావాలంటారు? ప్రజల్లో ఖచ్చితంగా మార్పు రావాలి సార్. ఇటువంటి బూతు మాట్లాడిన వ్యక్తుల్ని శాశ్వతంగా ఓడించాలి. అది ఏ పార్టీ? ఇప్పుడు మనం ఓడించారు కరెక్టే. నేను అనేక సార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తప్పు లేదు అని. ఈ బూతుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 151 నుంచి 11 స్థానాలు పడిపోవడానికి కారణం బూతు బాబులు పక్కన పెట్టి తిరగడం వల్లే. అది మార్చుకుంటే ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా టీడీపీలో కూడా చాలా మంది ఇలా నోరు పారేసుకున్న నేతలు ఉన్నారని వైసీపీ చెప్తున్నారు. అయితే ఇంకొకటి ఎప్పుడైనా కూడా వైసీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఒక నిమిషం సార్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కొంతమంది వైసీపీ గొండా నా కొడుకులారని ఒక సిచ్యువేషన్లో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానాన్ని అది తీసుకొస్తారు. దాన్ని ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మనిషి, దాన్ని అణుచుకుని ఉంటే బాగుండేది కదా అని అంటారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కొడుతుంటే 2-3-4 సార్లు ఊరుకుంటారు. అలా ఎంత దౌలు కొడుతుంటే ఎంతసేపు ఊరుకుంటారు? అది వెనక్కి తిరగబడతారా తిరగబడరా? ఇప్పుడు మహాభారతంలో కూడా భీముడు దుశ్శాసుడు ఛాతి పీల్చేశాడు. భీముడు తప్పు అంటే ఎట్లాగా? ఆడి జీవితంలో ఎంత ఏడిపించారు, రియాక్ట్ అవుతారు. అలాగే ప్రతి పార్టీలు కూడా బూతు మాట్లాడి మూర్ఖులు ఉంటారు. నేను ఏదో వైసీపీలోనే చెడ్డోళ్ళు ఉన్నారో మిగతా పార్టీలన్నీ కూడా చాలా మంచి అని నేను అంటలే. ఎవరు మాట్లాడినా తప్పే, కానీ రియాక్ట్ అయ్యే వాళ్ళు తప్పు కాదు. నేను మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి నన్ను తిడతారు. అది మిమ్మల్ని తప్పు పట్టడం తప్పు. అది నేను మిమ్మల్ని తిట్టుకుంటా ఉంటే మీరు నన్ను ఎందుకు తిడతారు? రైట్. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి వైఫ్ని పిల్లల్ని అన్నందుకు ఆయన రియాక్ట్ అయిన తీరంటారు మీరు? అది ఎవరైనా సార్, ఇప్పుడు నేను మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు డిబేట్ లో పదే తిడుతున్నాను అనుకోండి, ఖచ్చితంగా తిడతాడైనా. ఎంత సాధి స్వభావం అయినా ఎప్పుడైనా ఎవరిని తిట్టడం నేను చూడలే. ఇంకా లక్ష్మణ్ రావు గారు వాళ్ళు తిడతారు, కానీ ఈయన తిడతాడు, నేను పదే తిడతాడు, ఊరుకుంటాడా ఏంటి? అయినా ఉప్పు కారం విన్నాడే కదా. ఇది అసలు డిబేట్ లో సార్ ఇక్కడ ఒక చిన్నది నేనైతే చెప్పదలుచుకున్నాను. నాకు తెలిసినంత వరకు మీరు చెప్పినట్టు వైసీపీ అధికార ప్రతినిధి అయితే ఓకే, కానీ మోహన్ రెడ్డి గారిని పిచ్చతిట్లు తిట్టినా కూడా అట్లా మాట్లాడకూడదని అంటే ఆయన తిరిగి పూర్తి తిడతాం నేనైతే వినలా మోహన్ రెడ్డి గారి విషయం. సార్ ఎవరైనా ఒక స్టేజ్ వరకు ఉంటారు సార్. ఒక స్టేజ్ ఆగుతారు, 10 డిబేట్లు 10 డిబేట్లు ఆగుతాడైనా. ప్రతిరోజు బూతులు తిడుతుంటే లాగ్ పెట్టి కొడతాడు నేను పక్కన ఉంటే. లేకపోతే అక్కడ వచ్చి నెంబర్ ఇవ్వండి నేను ఇంత అంటాడండి. ఎవరైనా అయిపోతే నేనైనా అంట. ఒక స్టేజ్ ఉంటుంది రియాక్ట్ అవ్వడానికి. నేను ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వచ్చు. మోహన్ రెడ్డి గారు 10 డిబేట్ వరకు ఆగొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక 20 నెలల వరకు ఆగొచ్చు.
రైట్, సార్ డిబేట్ దగ్గరికి వద్దాం సార్. ఒక నిమిషం పార్టీ మారితేనే అమ్మ ఇస్తాను సార్, మీకు ఇస్తాను సార్, అంటారు కదా. ఇస్తాను. 2019 జూన్ నెలలో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకుంటా. రాజశేఖర రెడ్డి గారు 1978లో రెడ్డి కాంగ్రెస్ మీద నెగ్గి 8 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి మంత్రి పదవి తీసుకున్నాడు అన్నారు. అంటే రెడ్డి కాంగ్రెస్ రిజైన్ చేయకుండా కాంగ్రెస్ వెళ్ళిపోయి మంత్రి పదవి తీసుకున్నాడని. అంటే రోజా గారు అన్న అమ్మ అబ్బా మాటలు రాజశేఖర రెడ్డి గారు కూడా వర్తింటాయా? పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రికి సీఎం అని చేసి తనకు ఒక కొన్ని కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, లేకపోతే 100 కోట్లు ఎంత అంటే ఒక గుర్తించిన ఆస్తిని సంపాదించుకోగలిగిన పార్టీకి వెన్నుపూరుకు వచ్చి పార్టీ పెట్టారు. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చింటాయి అమ్మకి అప్పకన్నా మాటలో తెలుసుకొని మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు అచ్యుతం గారు? జనసేన పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసి వచ్చినారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్లా? మోహన్ రెడ్డి రెచ్చగొట్టేట్టుంది మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అక్షర్ సత్యం గారు మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసి వచ్చారు, రిజైన్ చేయకుండా ఒక పార్టీ మీద గెలిచేలా వెన్నుపోటు పడవలేదు, రిజైన్ చేసి వచ్చారని చెప్తున్నారు ఆయన. నన్ను అవనివ్వండి సరే, దానికి కూడా సమాధానం చెప్తున్నాను. అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోనో మోహన్ రెడ్డి గారు చెప్పిందని చెప్పా. చెప్పండి. ముగ్గురుతో తిట్టించకొచ్చుంటే లక్ష్మీనాథ్ గారు మాట్లాడిస్తే ఇస్తాను సార్. నిమిషం కాదు, ఇష్టమైన ముగ్గురు కదా. సార్ ముగ్గురేం కాదు సార్, మీరు సింహం సింగిల్ ఎవరికైనా సమాధానం చెప్తారు, అందరికీ ఇస్తాను. వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి ఉన్నారు. మీకు ఇస్తాను, మీకు టైం ఇస్తాను. అక్షర్ సత్యం గారు ఇప్పటికి కేవలం 3-4 నిమిషాలే మాట్లాడారు. ఆయన మాట్లాడినివ్వండి, మీకు ఇస్తాను సార్, మీకు సమయం ఇస్తాను. ఎస్ అక్షర్ సత్యం గారు త్వరగా చెప్పండి, చెప్పదలుచుకున్నారు. మీకు ఇస్తాను సార్, నేను సమయం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ఇస్తాను. రైట్, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ రిజైన్ చేయించి పోటీ చేసి గెలిపించి తన దమ్ముని తన సత్తాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టి 150 స్థానాలు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడ్డారు ప్రజలు. ఓహో దమ్మున్న నాయకుడు రా జగన్మోహన్ రెడ్డి అని. ఆ ఇచ్చిన తర్వాత నీ అమ్మ మొగుడున్నావు అని నోట్లో ఐస్ ఫ్రూట్ ఎత్తుకున్నావా, లేకపోతే నన్ను రేపు చేసే దమ్ము ఉందా, లేదా నీ అమ్మకి అమ్మకి పుట్టి ఇలాంటి కోర్టు చేస్తున్నారు కాబట్టి ఓడించి 11 పథకం కూర్చోబెట్టారు. మీరు మళ్ళీ మీ దమ్ము నిరూపించుకుని బూతులు లేకుండా సమర్థించి కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ రేపు వచ్చి అధికారంలోకి